అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము 6th క్లాస్ అయినటువంటి 7th లెసన్ మాట్లాడుకుంటాము. నేటి వ్యవసాయం గురించి ఈ లెసన్లో మాట్లాడతాము. మరి ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా ప్రతి లెసన్ కూడా మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో జీకే రాఘవ కోచింగ్ సెంటర్లో మీకు అన్ని వీడియోలు కూడా 6th నుంచి 10th క్లాస్ దాకా అన్ని వీడియోలు వస్తాయి. సో ఫ్రీగా అందిస్తూ ఉన్నాను, అందరు కూడా చూడడానికి తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు 6th క్లాస్ అన్నటువంటి నేటి వ్యవసాయం అంటే వ్యవసాయంలో ఉన్నటువంటి మనకు వెంకటాపురంలో ఈ యొక్క 6th క్లాస్లో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే వెంకటాపురంలో ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా ఏ పని చేస్తూ ఉన్నారు? పల్లికాయలు తీస్తూ ఉన్నారు. ఈ పల్లికాయ తీయడానికి వాళ్ళకు రోజుకు కూలి ఎంత ఇస్తూ ఉన్నారు? ఇక్కడ స్త్రీలకు పురుషులకు సమాన వేతనాలు లేకుండా స్త్రీలకు చాలా తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. అంటే 130 రూపాయల వరకు మాత్రమే స్త్రీలకు ఇస్తూ ఉన్నారు. పురుషులకు 230 వరకు వేతనాలు అంటే కూలీ ఒక రోజు కూలీలు ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క వ్యవసాయానికి ఈ యొక్క విషయాల గురించి మనము ఈ క్లాస్లో మాట్లాడుకుంటాం. దానిలో వెంకటాపురంలో ఉన్నటువంటి కూలీల విధానం చూసినట్లయితే ఇక్కడ రోజుకు కూలి ఎంత ఇస్తూ ఉన్నారు? పల్లికాయ తీయడానికి ఇక్కడ ఆమె కూలి పోతే 100 నుంచి 150 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 100 నుంచి 150 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ సాధారణ కూలీలు అంటాడు. వెంకటాపురంలో ఇచ్చేటువంటి సాధారణ కూలీలు స్త్రీలకైతేనేమో 100 నుంచి 130 రూపాయలు. ఇది పల్లికాయ సమటువంటి వెళ్ళడానికి వచ్చినప్పుడు ఇచ్చేటువంటి కూలీ 100 to 150 అన్నాడు. సాధారణంగా అంటే సాధారణ కూలీలు ఎంత? ఇక్కడ సాధారణ కూలీలు చూసినట్లయితే స్త్రీలకు 100 నుంచి 130, పురుషులకు 200 నుంచి 150 రూపాయలు అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. 200 నుంచి ఇక్కడ అంటే ఎంత? 150 రూపాయల నుంచి 200 రూపాయల మధ్య పురుషులకు వేతనాలు ఇస్తా కూలీలు ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ వెంకటాపురంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే ఇక్కడ రైతుల గురించి మాట్లాడిండు. ఈ రైతుల మీద ప్రశ్న ఎలా అడుగుతారంటే రైతులు ఎన్ని రకాలు? రైతులు ఎన్ని రకాలు సార్ అంటే రైతులు 5 రకాలుగా ఉన్నారు. ఇక్కడ 5 రకాల కోడ్ ఏంటంటే మనం కోడ్ కూడా చూడొచ్చు. వెంకటాపురంలో ఉన్నటువంటి ప్రధానంగా చిన్న రైతులు ఉన్నారు. ఆ కోడ్ అడుగుదాం. ఈ కోడ్ ఏంటంటే రైతుల యొక్క రకాలలో కోడ్ ఊచిసా మాపే. ఊచిసా మాపే అంటే అంటే ఏంటంటే ఉపాంత రైతులు. అంటే ఉపాంత రైతులు. రైతులకు కోడ్ ఏంటంటే రైతులు 5 రకాలుగా ఉంటారండి. రైతులు రకాలు. రైతు అంటే ఏంటంటే వ్యవసాయ భూమి కలిగి ఉండి సాగు చేసేవారిని రైతు చేస్తారు. అంటే ఇక్కడ వ్యవసాయ భూమి కలిగి ఉండి సాగు చేసేవారిని రైతు అంటారు. లేదా సాధారణంగా వ్యవసాయ భూమి కలిగి ఉన్న వారందరినీ కూడా రైతులుగా పరిగణిస్తారు. రైతులు ఎన్ని రకాలంటే 5 రకాల రైతులు ఉన్నారు. అందులో కోడ్ ఇచ్చాము. కోడ్ ఏంటి? ఊచిసా మాపే అనే కోడ్. ఊ అంటే ఉపాంత రైతులు. అదేవిధంగా చి అంటే ఏంటి? చి అంటే ఏంటంటే చిన్న రైతులు. అంటే చిన్న రైతులు. అదేవిధంగా సా అంటే ఏంటంటే సన్న రైతులు. అంటే సన్న రైతులు. అదేవిధంగా నెక్స్ట్ మా అంటే ఏంటంటే మధ్య రైతులు. నెక్స్ట్ పే అంటే పెద్ద రైతులు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము రైతులు 5 రకాలు చెప్పుకున్నాం. ఉపాంత రైతు ఎవరిని అంటారు అంటే ఇక్కడ 0 నుంచి 2.5 ఎకరాలు కలిగిన వారు. అంటే 2.5 అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వారిని 2.5 ఎకరాల కంటే అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వారిని ఉపాంత రైతులు అంటాం. 0 నుంచి 2.5 ఎకరాలు కలిగి ఉంటే వారిని ఉపాంత రైతులు అంటాము. చిన్న రైతులు అంటే ఏంటంటే 2.6 నుంచి 5 ఎకరాలు కలిగి ఉంటే 5 ఎకరాలు కలిగి ఉంటే 2.6 నుంచి 5 ఎకరాలు కలిగి ఉంటే వాళ్ళని చిన్న రైతులు అంటాం. సన్న రైతుల వల్ల ఏంటంటే ఎవరు అంటారంటే అంటే 5.1 నుంచి 10 ఎకరాల భూమి కలిగి ఉంటే వాళ్ళను సన్న రైతులు అంటాము. మరి మధ్య రైతులు ఎవరు అంటారు? ఇక్కడ 10.1 నుంచి 25 ఎకరాల మధ్యలో కలిగి ఉంటే 25 ఎకరాలు కలిగి ఉంటే వాళ్ళను మధ్య రైతులు అంటాము. మరి పెద్ద రైతులు ఎవరు అంటారు? 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే
25 ఎకరాల భూమి కంటే 25 ఎకరాల కంటే 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే ఏమంటాం సార్ అంటే వారిని పెద్ద రైతులు అంటాం. సో రైతులు రకాలు 5 రకాలు చెప్పుకున్నాము. సో ఉపాధి రైతులు 0 to 2.5 ఎకరాసు, చిన్న రైతులు 2.6 నుంచి 5 ఎకరాసు, సన్న రైతులు 5.1 to 10 ఎకరాసు. అదేవిధంగా సో మధ్య రైతులు అయితేనేమో 10.1 to 25 ఎకరాస్ వరకు. సో పెద్ద రైతులు అయితేనేమో 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే వారిని పెద్ద రైతులు అంటాము. ఇక్కడ వ్యవసాయంలో ఇక్కడ వెంకటాపురంలో ఉన్నటువంటి వ్యవసాయం ఏ రకమైన ప్రస్తుత కాలంలో మరియు వెంకటాపురంలోని ఒప్పంద వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఒప్పంద వ్యవసాయం అంటే ఏంటంటే సో రైతులు ముందుగానే ఒప్పంద వ్యవసాయం అంటే ఏంటంటే రైతులు ముందుగా వ్యాపారస్తులతోని ఎవరితోని సో వ్యాపారస్తులతో సో వ్యాపారులతో లేదా కంపెనీ వారితో సో ముందుగానే ధర నిర్ణయిస్తారు. ముందుగా ఏం చేస్తారు? ధర నిర్ణయము చేసి ఏం చేస్తారు? ఒప్పందం చేసుకుంటారు. ఇలా రైతులు ముందుగానే వ్యాపారులతో లేదా కంపెనీ వారితోని సో ముందుగానే ధర నిర్ణయించుకొని సో వారితో ఒక ఒప్పందం చేసుకుంటారు. అంటే రైతులు వ్యాపారుల మధ్య జరిగినటువంటి ఒప్పందమే ఒప్పంద వ్యవసాయం అంటారు. అంటే ఏదైతే ఒప్పందం చేశారో ఆ ధరకు మాత్రమే ఇక్కడ వస్తువులను ఆ యొక్క ధాన్యాన్ని అందించాల్సి వస్తుంది. ముఖ్యంగా సో పప్పు ధాన్యాలు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, ఇట్లాంటి పల్లికాయ అంటే వేరుశనగ కావచ్చు, ఇట్లాంటి ఒప్పంద వ్యవసాయం ద్వారా ఎక్కువగా వాణిజ్య పంటలు. ఈ ఒప్పంద వ్యవసాయంలో ఏ పంటలు ఎక్కువగా అంటే వాణిజ్య పంటలు అన్నాడు. ఏం పంటలు అన్నాడు? వాణిజ్య పంటలను ఈ యొక్క ఒప్పంద వ్యవసాయం ద్వారా సో కుదుర్చుకోవడం జరిగిందనే విషయాన్ని సో ఈ యొక్క వెంకటాపురంలో తెలియజేస్తారు. ఇక్కడ ఒప్పంద వ్యవసాయం అంటే ఏంటంటే ఒప్పంద వ్యవసాయం అంటే ముందుగానే ఒక ధర నిర్ణయించుకొని ఆ ధర ప్రకారము రైతు వ్యాపారుల మధ్య జరిగేటువంటి ఒప్పందమే ఒప్పంద వ్యవసాయము. మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు చూసినట్లయితే సో ఇక్కడ ప్రతి ఐదుగురులో నలుగురికి భూమి తక్కువగా ఉంది. ప్రతి 5 తీసుకున్నప్పుడు అడుగుతారు ప్రతి 5 ఎంతమందికి భూమి తక్కువగా ఉందంటే సో నలుగురికి ఇక్కడ భూమి తక్కువగా ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ విజయ్ కుమారు ఇక్కడ వెంకటాపురంలో ఏ గ్రామంలోని వెంకటాపురంలో సో ఇక్కడ వెంకటాపురంలోని సో ఇక్కడ విజయ్ కుమార్ అనేటువంటి రైతు ఎన్ని బోర్బాలు కలిగి ఉన్నాడు? 3 బోర్బాలు కలిగి ఉన్నాడు. ఎన్ని ఎకరాల భూమి కలిగి ఉన్నాడు? 25 ఎకరాలు. ఇక్కడ 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే సో 25 ఎకరాలు కలిగి ఉంటేనేమో ఇక్కడ అంటే 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ సో ఇక్కడ పెద్ద రైతు అంటాం. ఏమంటాము? పెద్ద రైతు అని పిలుస్తాము. పెద్ద రైతు కాబట్టి 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే పెద్ద రైతు అని ఆ విధంగా పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ పంటలు రకాలైనటువంటి అంశం కూడా ఈ యొక్క నేటి వ్యవసాయంలో ఇవ్వడం జరిగింది. సో నేటి వ్యవసాయంలో ఉన్నటువంటి వీటి మీద ప్రశ్న అడుగుతాడు. ఎట్లా అడుగుతాడంటే ఈ క్రింది వానలో వాణిజ్య పంట కానిది ఏది, ఈ క్రింది వానలో ఆహార పంట గుర్తించండి అనే ప్రశ్న అడగడానికి అవకాశం కాబట్టి సో పంటలు ప్రధానంగా 2 రకాలుగా విభజిస్తే అందులో ఆహార పంటలు ఏంటంటే వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, పప్పు ధాన్యాలు అనేవి సో ఆహార పంటలు. అంటే ముఖ్యంగా మనకు ఆహార పంటల్లో ప్రధాన పంటలు ఉంటాయి. సో ప్రధాన పంటలు ఏంటంటే వరి, గోధుమ, సో మొక్కజొన్న అనేటువంటిది ప్రధాన పంటలుగా చెప్పుకుంటాం. వరి, గోధుమ, మొక్కజొన్న అనేటువంటి ప్రధాన పంటలు. సో ఇక్కడ చిరుధాన్యాల కింద రాగులు, పప్పు ధాన్యాలు, సో జొన్నలు, సో ఈ విధంగా చిరుధాన్యాల కింద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆహార పంటలు ఏవి అంటాడు? వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, పప్పుధాన్యాలు. మరి వాణిజ్య పంటలు ఆహార పంటలు అంటే ఆహార అవసరాల కోసం పనిచేటువంటి పంటలను ఆహార పంటలు అని. వాణిజ్య పంటలు ఏంటంటే నగదు అవసరాల కోసము. సో ఇక్కడ ఏంటి? నగదు అవసరాల కోసము, నగదు అవసరాల కోసము పండించేటువంటి పంటను వాణిజ్య పంటలు అంటాము. మరి వాణిజ్య పంటలకు ఉదాహరణ ఏంటి? పత్తి, చెరుకు, పసుపు,
వేరుశెనగ, మిరప, ఇంకా ఏంటి జనుము కూడా వాణిజ్య పంటనే. పత్తి, చెరుకు, పసుపు, వేరుశెనగ, మిరప, జనుము అనేటువంటి సో ఇవన్నీ కూడా వాణిజ్య పంటలు. ఇక్కడ వాణిజ్య పంటలు ఇవి. సో పత్తి, చెరుకు, పసుపు, వేరుశెనగ, మిరప, జనుము. ఆహార పంటలు వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, పప్పు ధాన్యాలు. వీటి మీద ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంటుంది మనకు. ఇంకా దీనిలో ఉన్నటువంటి ఈ లెసన్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇంకా ఏంటి సార్ అంటే, సో తెలంగాణలోని ఏంటండి, తెలంగాణలో 2/5 వంతు లేదా 40% వరకు గ్రామీణ ప్రాంతాలలోని ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. దీని మీద ఆధారపడుతున్నారు? వ్యవసాయంపై ఆధారపడుతూ ఉన్నారు. సో తెలంగాణలోని 2/5 వంతు లేదా 40% వరకు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయం పైన ఆధారపడుతుంది. అంటే వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న వ్యవసాయం పైన ఆధారపడుతూ ఉన్నారు. మరియు తెలంగాణలో చూసినట్లయితే సో 4/5 వంతు చిన్న రైతులే ఉన్నారు. ఏ రైతులు ఎక్కువగా ఉన్నారు అంటాడు తెలంగాణలో. సో 4/5 వంతు ఎక్కువగా చిన్న రైతులు ఉన్నారు. అంటే ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడుతున్న మరియు వ్యవసాయ కూలీలు కూడా అడుగుతాడు. ఎంత శాతం అంటే ఇక్కడ ఎంత వంతు అంటాడు? 2/5 వంతు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2/5 వంతు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వీడియోలో మనము మరొక లెసన్ చూద్దాము. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.